నమస్తే. నేను మీ కామిక్ ఆనంద్. వెల్కమ్ టు జైత్ర ఎంటర్‌టైన్‌మెంట్. సో, నిన్న మాస్ మహారాజ్ రవితేజ గారి బర్త్‌డే సందర్భంగా మాస్ జాతర మనదే ఇదంతా అనే ఒక వీడియో, గ్లిమ్స్ వీడియో అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఆ వీడియో మీద చాలామంది మాట్లాడడం అయితే జరిగింది. అదే విషయం మీద మన ఫిల్మ్ జర్నలిస్ట్ సూర్య గారైతే మన ముందున్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో, నిన్న మన రవితేజ గారి పుట్టినరోజు సందర్భంగా ఒక వీడియో అయితే విడుదల చేయడం జరిగింది. గ్లిమ్స్ వీడియో. ఓకే. ఆ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉంది? గతంలో చూసిన దానికి ఆయన ఫేస్ గానివ్వండి, సో ఇప్పుడున్న దానికి ఏ విధంగా అనిపించింది మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రవితేజ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నాకు 'మాస్ జాతర' ఆయన పుట్టినరోజు సందర్భంగా వచ్చిన ఆ మూవీ గ్లిమ్స్ పెద్ద ఏమీ లేదు, డొల్ల అనే ఫీలింగ్ కలిగింది. అయ్య బాబోయ్! అంత మాట అన్నారు. ఎందుకనిపించింది అలా అని? అందులో టైటిలే 'మాస్ జాతర'. ఆ! మాస్ మహారాజా పేరులోంచి తీసుకున్నారు. ఓకే. కొద్దిగా ఫ్యాన్స్‌కి అట్రాక్ట్ చేయడానికి అన్నట్టుగా పెట్టారు. హ్మ్. కింద ట్యాగ్ లైన్ తీసుకుంటే మనదే ఇదంతా. అంటే ఒకప్పుడు ఆయన హిట్ మూవీ అయిన 'ఈడియట్' మూవీలో ఒక డైలాగ్‌ని ఒక ట్యాగ్ లైన్ కింద పెట్టారు. అవును. సరే అక్కడ వరకు ఓకే. నెక్స్ట్ మనం గ్లిమ్స్‌లోకి వెళ్లి చూసుకుంటే అదే టైటిల్, అదే డైలాగ్ తోటి అంటే గ్లిమ్స్‌లో మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం. రవితేజ గారి నుంచి ఎలాంటి డైలాగ్ రాబోతుంది అనేది ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. అవును. ఆయన చేత మనదే ఇదంతా అని ఒక డైలాగ్ కూడా చెప్పించేశారు. సేమ్ 'ఈడియట్' సినిమాలో ఉన్న డైలాగే. ఆ! అప్పుడు 'ఈడియట్‌లో' ఆయన చెప్పిన విధానానికి, ఇప్పుడు విధానానికి చాలా డిసప్పాయింట్‌మెంట్ కింద ఉంది. ఆయన అప్పుడు ఆ అప్పట్లో యూత్ టైమ్‌లో ఉన్నప్పుడు ఆ హ్మ్. మనదే ఇదంతా ఎంత అవును. స్వాగ్‌లో చెప్తాడంటే ఒక ఫన్ ఉంటది. ఒక ఒక ఫన్ ఉంటది. మంచి స్వాగ్‌లో చెప్తాడనమాట. అవును. మనదే ఇదంతా ఆ! అని ఒకటి ఉంటదనమాట. అవును. అది ఇందులో లేదు. హ్మ్. ఆయన దగ్గరగా 57 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి హ్మ్. ఈ పుట్టినరోజుతోటి. ఆయన ఇప్పటికి కూడా అదే టైప్ ఆఫ్ సినిమాలు హ్మ్. ఎటువంటి కొత్తదనం లేకుండా మనకి క్రాక్‌లో ఉన్న లుక్కే ఉంది రవితేజ గారి లుక్కు. ఓకే. ఇలాగేంటంటే నాకు ఎటువంటి కొత్తదనం కనిపించలేదు. హ్మ్. అందుకు రేపొద్దున ఈ సినిమా వచ్చినా కూడా ఏమి ఉండదు, డొల్లేమో అనే ఫీలింగ్ కలిగింది. ఓకే. అయితే ఇంకొకటేంటంటే సోషల్ మీడియాలో కొన్ని డైలాగ్స్ అవన్నీ ట్రెండింగ్‌లో ఉంటాయి. ఆ సినిమాలో ఉన్నటువంటి డైలాగ్స్ ఈ గ్లిమ్స్‌లో కూడా యూజ్ చేసినారనమాట. 'కేసీపీడి' అని ఒకటి, నెక్స్ట్ 'చింపి పడేస్తాం' ఇట్లా అని కొన్ని కొన్ని ఇట్లా వదిలారు. దాని మీద మరి ఏం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్‌గా ఈ మధ్య రైటర్స్ అందరూ ఏంటంటే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన డైలాగ్స్, లేదంటే బాగా వైరల్ అయిన పాటలు, ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్స్ ఏమో బాగా వైరల్ అయిన పాటలు, హ్మ్. అవే మూవీస్‌లో పెట్టి, అవే డైలాగ్స్ మూవీస్‌లో పెడుతూ జనాన్ని థియేటర్ రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అవును. అందులో భాగమే ఇది. కాకపోతే కనీసం అది లేటెస్ట్ డైలాగ్ కూడా కాదు. హ్మ్. ఈ 'కేసీపీడే' డైలాగ్ అనేది ఎప్పుడో 'గాడ్ ఫాదర్‌కు' ముందు వచ్చేసింది డైలాగ్ ఇది. అవును. అంత ఓల్డ్ డైలాగు ఇప్పుడు రవితేజ చేత చెప్పిస్తే ఏమాత్రం అది కొంచెం గ్లిమ్స్‌కి మంచి మంచి అట్రాక్టింగ్‌గా ఉంటది చెప్పండి. అవును. ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారు కదా! అవును. రైటర్ వచ్చేసి నందు అని చెప్పి మంచి రైటరు. హ్మ్. ఆయన ఇదివరకు 'సామాజిక వర్గమన' అనే సినిమా, శ్రీ హ్మ్. విష్ణు నటించిన 'సామాజిక వర్గం' సినిమాకి రైటర్ కింద వర్క్ చేశారు. ఓకే. చాలా మంచి మంచి సినిమాలొచ్చినాయి. హ్మ్. చాలా మంచి మంచి డైలాగులు రాశారు. మీరు ఆ మూవీ టీజర్ చూసుకుంటే అందులో ఇదేంటి బాలకృష్ణ డైలాగ్ ఇమిటేట్ చేసినట్టుగా పెట్టారనమాట. ఓకే. అలాంటి అలాంటి అట్రాక్టింగ్ ఇది టైప్ ఆఫ్ ఎలిమెంట్ ఉండాలి. పైగా ఆయన ఈ సినిమాకి ఫస్ట్ టైమ్ ఒక 'రవితేజ' గారు లాంటి పెద్ద పెద్ద హీరో వర్క్ చేస్తున్నప్పుడు మంచి మంచి డైలాగ్స్ రాసి ప్రేక్షకులందరూ హృదయాలు దోచుకోవాలి. అవును. కానీ ఏంటో మరి తడబడ్డాడో ఏంటో తెలీదు. పెద్ద హీరోకి పని చేస్తున్నాం కదా అని ఏమన్నా తడబడ్డాడో లేకపోతే పాత డైలాగే పెట్టి ముందు అలా చేద్దామని అనుకున్నాడో ఏంటో గానీ గ్లిమ్స్ వరకు అయితే మట్టికి నాకు నందు గారు రాసిన డైలాగ్ అంత ఇంపాక్ట్‌గా అనిపించలేదు. ఇంకొక విషయం ఏంటంటే ఆ గ్లిమ్స్‌లో పోలీస్ క్యారెక్టర్‌లో కనిపించారనమాట. రవితేజ గారు. అది మళ్ళీ ఈ మూవీలో ఆల్రెడీ చూసున్నాము. మళ్ళీ ఈ సినిమాలో కూడా మళ్ళీ ఆ రోల్ చేయబోతున్నారంటారా? అవును. పోలీస్ క్యారెక్టర్ అని చెప్పి మనకు క్లియర్ కట్‌గా అర్థమైపోతుంది. ఆ! కోర మీసం అయన్నీ చూసుకుంటే రవితేజ గారిది. ఇందులో కూడా మళ్ళీ పోలీస్ క్యారెక్టర్ తోటి ఒక హిట్ కొట్టేద్దాం అని చెప్పి ట్రై చేస్తున్నారు రవితేజ గారు. హ్మ్. కాకపోతే చాలా మంది ఏమనుకుంటారంటే రవితేజ, పోలీసు హిట్ కాంబినేషన్ అనుకుంటారు. కొన్ని ఫ్లాప్‌లు కూడా పడ్డాయన్నమాట. ఉదాహరణకి 'టచ్ చేసి చూడండి. అవును. ఆ మూవీ కూడా అందులో ఆయన ఏసీపీ. అవును. అయితే ఏంటంటే నేననేదేంటంటే 'క్రాక్' సినిమాలో ఆయన క్యారెక్టర్ పోలీస్ క్యారెక్టర్‌లో ఒక కొత్తదనం చూపిచ్చారు. ఒక అవును. సీరియస్ కాప్ రోల్ చూపిచ్చారన్నమాట. ఇప్పుడు సేమ్ పోనీ అదే లుక్ పెట్టారనుకుంటే, మనకేమైతే 'భూమి బద్దలు' సాంగ్ ఉందో 'క్రాక్‌లో' అవును. అందులో ఎలాగైతే ఆయన ఎనర్జిటిక్‌గా స్లో మోషన్‌లో ఎగురుకుంటూ వస్తారో, అదే లుక్ మళ్ళీ ఇందులో రిపీట్ చేశారు. ఓకే. నాకక్కడ మళ్ళీ మాస్ జాతర అంటే ఏం కొత్తదనం ఏం లేదు అనే ఓకే. ఫీలింగ్ కలిగిపోయింది.
ఓకే. ఆయన మిర్రర్‌లో చూసుకుంటూ ఒక సీన్ కూడా కనిపించింది గ్లిమ్స్‌లో. అవును. అది అసల అది కూడా వేరే సీన్‌లో ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందనమాట. అవును. అవును ఆనంద్. నువ్వు చెప్పినట్టే ఆయన పాత సినిమాలు 'వెంకీ' తీసుకున్నాం అనుకోండి. హ్మ్. 'వెంకీలో' ఆయన సరదాగా మిర్రర్ ముందు నుంచొని ఇదేంటి తిట్టుకుంటాడనమాట. అవును. అలాగే ఇదేంటి ఆయనని తిట్టుకుంటాడు. సెల్ఫ్ స్కోల్డింగ్ కింద ఉంటది. బావుంటదది. అవును. ఫన్నీగా ఉంటది. అదే ప్లస్ 'భద్రాలో' అతను పొగుడుకుంటాడనమాట. ఎంత ఓకే. అందంగా పుట్టావురా! ఎంత అందంగా ఎలా పుట్టావురా నువ్వు అని చెప్పి పొగుడుకుంటాడు. ఆ 2 కలిపి మళ్ళీ ఇందులో పెట్టినట్టుగా కనిపించిందనమాట. ఓకే. కొత్తదనం లేదు. నేను ఫస్ట్ నుంచి చెప్పేది అదే. మాస్ జాతర అనేది నాకు ఎక్కడా కొత్తదనం అనేది కనిపించలేదు. అందుకే నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే, రేపొద్దున సినిమా వచ్చినా కూడా ఇది డొల్ల అనే ఫీలింగ్ కలుగుతదని నాకు అనిపిస్తుంది. ఓకే. గ్లిమ్స్ అయితే అంత ఆకట్టుకోలేకపోయిందయితే. అవును. గ్లిమ్స్ అయితే అసల ఆకట్టుకునే రీతిలో లేదసల. ఓకే. ఆకట్టుకునే రీతిలో ఎఫర్ట్స్ పెట్టలేదు. ఈ డైరెక్టర్ వచ్చేసి 'భాను భోగవరపు' డైరెక్టర్ గారొచ్చేసి. ఓకే. ఆయన ఇంతకు ముందు కూడా మంచి వర్క్స్ చేశారు. అంటే ఈయనకి ఫస్ట్ మూవీ ఇది డెబ్యూ మూవీ. అంతకుముందు ఆయన చేసిన సినిమాలు తీసుకుంటే 'గల్లీ రౌడీ', అలాగే 'వివాహ భోజనంబు', 'సామాజ వర్గమన', హ్మ్. ఇలాగా 'గీతాంజలి' మళ్ళీ వచ్చింది. ఇలా మంచి మంచి సినిమాలన్నిట్లికి ఆయన రైటర్‌గా వర్క్ చేశాడు. ఓకే. ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటదో రేపొద్దున్న మనం చూడాలి మరి. అవును. యాక్చువల్‌గా ఒక గ్లింప్స్ తోటి డైరెక్టర్ మనం జడ్జ్ చేయలేం. కాకపోతే ఆయన పాత్రని మనం మూవీ చూసాకే చెప్పగలుగుతాం. అవును. అది. ఓకే. ఇంకొక విషయం ఏంటంటే హీరోయిన్ శ్రీలీల తనదైతే ఎట్లాంటి ఫేస్ కూడా చూపించలేదు. అవును. ఒక బ్యాక్ సైడ్ నుంచున్న ఒక ఇలా వచ్చి అలా ఎళ్ళిపోయింది ఆ గ్లిమ్ అయితే. అవునవునవును. ఎలా ఉండబోతుంది ఈ సినిమాలో అయితే? మేబీ ఆనంద్ ఇది 'రవితేజ' గారి బర్త్‌డే గురించి రిలీజ్ చేసిన గ్లింప్స్ కాబట్టి ఓన్లీ ఆయనదే కవర్ చేసుకుంటూ వచ్చారు. ఓకే. రేపొద్దున ఏమన్నా శ్రీలీల బర్త్‌డే గాని, లేదంటే ఏదన్నా అకేషన్ ఉన్నప్పుడు ఏదైనా రిలీజ్ చేయొచ్చు. శ్రీలీల గారిది రిలీజ్ చేయొచ్చు. ఆ! కాకపోతే శ్రీలీల ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్‌మెంట్. ఆ! అనేసి ఏదన్నా ఒక చిన్న ఒక 1 మినిట్ ఒక సెకండ్ అయినా సరే ఆవిడది గ్లింప్స్ పడి ఉంటుంటే భలే ఉండేది. ఆ! నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇది కాంబినేషను. 'ధమాకా' తర్వాత వస్తున్న కాంబినేషను. ఆ! ఎవరు ఓన్లీ శ్రీలీల, రవితేజే కాకుండా భీమ్స్ ఇస్రాయేల్ ఆ! మన మ్యూజిక్ డైరెక్టర్ కూడా కాంబినేషన్ అనమాట అండి. ఆ! దీనికి చాలా మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. మరి ఈ మ్యూజిక్ ఎలా అనిపించింది మీకు? మ్యూజిక్ అతని వరకు అతను న్యాయం చేశాడు. హ్మ్. అసల ఆ గ్లిమ్స్ వరకు భీమ్స్. భీమ్స్ చాలా న్యాయం చేశాడు. మేబీ డైరెక్టర్ కోరుకున్నారో ఏంటో గాని ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కొత్త ర్యాంపు, హ్మ్. కేసీపీడీ ఈ డైలాగ్స్ అన్నీ వాడాడనమాట. ఓకే. మరి ఇదేంటి అది కొత్తదనంగా లేదు. లేదు. అంటే ఇంకా కొత్తదనం ఏమైనా కొత్త వర్డ్స్ యూజ్ చేసుంటే బావుండేదనమాట. ఆల్రెడీ విన్నవే. ఆ సినిమా అంటే కొత్తదనాన్ని కోరుకుంటారనమాట. అట్లాంటిది బయట నుంచి పెట్టినవి కూడా అంత అఫోర్డబుల్‌గా లేవు అవును. అంటున్నారు. అవును. సో అంత ఎఫెక్టబుల్‌గా లేవు. మీరన్నట్టు నాకు ఫస్ట్ ఫీలింగ్ అదే. హ్మ్. ఈ ఇంకా ఏదో కొత్తదనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం అనే ఫీలింగ్ ఉంటది. ఇప్పుడు 'రవితేజ' గారు కూడా మనం చూసుకుంటే 'క్రాక్' మూవీ. హ్మ్. ఆయన 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 యాక్చువల్‌గా ఆయన లిస్ట్ ఆఫ్ మూవీస్ చూసుకుంటుంటే, ఆయన ఎప్పుడైతే ఒక హిట్ కొడతాడో, ఆ హిట్ కొట్టక ముందు అన్ని వరుస ఫ్లాప్‌లు ఉంటాయన్నమాట. ఓకే. అంటే ఒక హిట్ వచ్చిందనుకోండి, ఆ హిట్ తర్వాత నెక్స్ట్ ఇయర్ అయినా వరుసెట్టి 3, 4 సినిమాలు చేసేస్తాడు. అవును. ఆ 3, 4 ఫెయిల్యూర్ అయిపోతాయి. తర్వాత మళ్ళీ చాలా జాగ్రత్తగా ఒక సినిమా చేస్తాడు. ఆ సినిమా హిట్ అవుతదనమాట. ఓకే. అలా మనం లిస్ట్ తీసుకుంటే 'క్రాక్', 'ధమాకా' ఇప్పుడు రీసెంట్‌గా మళ్ళీ వెయిట్ చేస్తున్నాడు ఆయన హిట్ గురించి. ఓకే. ఈ నెక్స్ట్ కూడా ప్రొడ్యూసర్స్ కూడా మనీ ఎవరైతే మన 'రవితేజ' గారి సినిమాలు బడ్జెట్ పెట్టుకుంటున్నారో, వాళ్ళు ఇదేంటి ఆయన గత సినిమా ఉదాహరణకి ఎలా జరుగుతదంటే, ఈ బడ్జెట్ పెట్టే ప్రాసెసింగ్ అంతా, ఉదాహరణకి ఒక సినిమాకి 35 కోట్లు అయిందనుకోండి పెట్టుబడి. మనకు 70 కోట్లు వచ్చిందనుకోండి. నెక్స్ట్ సినిమా దానికి 35 కోట్లు పెట్టి తీయొచ్చు. ఓకే. అలా కాకుండా 50 కోట్లు పెట్టి తీసేస్తున్నారు సినిమా. అవును. ఇది 35 కన్నా తక్కువ కలెక్ట్ చేయడంతోటి ఆయనకి ఇదివరకు గత సినిమాల్లో కలెక్షన్ కన్నా తక్కువ కలెక్ట్ చేయడంతోటి చాలా నిజమే. ఫెయిల్యూర్ అవుతుందనమాట అండి. అవును. ఫైనాన్షియల్‌గా కూడా నిర్మాతలకు లాసెస్ మిగులుతుంది. ఉదాహరణకి 'మిస్టర్ బచ్చన్' లాస్ట్ ఇయర్ ఆయన మూవీ ఒకటి రిలీజ్ అయింది 'మిస్టర్ బచ్చన్'. అది ఏకంగా 60,00,00,000, 50,00,00,000 పెట్టి తీస్తే 10-15,00,00,000 కలెక్ట్ చేసింది. ఓకే. 'రవితేజ' గారి కెరీర్‌లో బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అనమాట ఆ సినిమా. ఓకే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి రేపొద్దున నాగవంశి గారు ఇంకా సినిమా ఇంకా షూటింగ్ నడుస్తుంది కాబట్టి ఎంత బడ్జెట్ పెట్టారో ఏంటో మరి తెలీదు మరి. మరి ట్రైలర్ చూసుకుంటే మట్టికి అంత మాస్ జాతర అని ఆళ్ళు చెప్పినంత అలాగా ఏమీ లేదు మరి. ఓకే ఫ్రెండ్స్ ఓకే. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా! మన 'మాస్ మహారాజ్ మాస్ జాతర' అయితే సినిమా గురించి మన ఫిల్మ్ జర్నలిస్టు మన సూర్య గారైతే ఆయన అభిప్రాయాన్ని అయితే తెలియజేయడం జరిగింది. ఇది ఎవరినైతే ఉద్దేశించినది కాదు. ఆయన ఫిల్మ్ జర్నలిస్ట్‌గా ఉన్నారు కాబట్టి ఆయన వ్యక్తిగత విషయాలనైతే మనతో పంచుకోవడం జరిగింది. థాంక్ యూ సార్. థాంక్ యూ.